సంక్రాంతి పండగ వచ్చిందంటే కోడి పందాలు ఎంత ఫేమసో తెలుగు సినిమాలు రిలీజ్ కావడం అంతే ఫేమస్. ఇంకా చెప్పాలంటే సంక్రాంతి సినిమా ఇండస్ట్రీకి అతిపెద్ద పండుగ. పెద్ద హీరోల సినిమాలు సాధ్యమైనంత వరకు సంక్రాంతి రేసులో ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. ఫ్యామిలీ అంతా కలిసి కేవలం సంక్రాంతి పండగకి మాత్రమే థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూస్తుంటారు. ఈ కారణంగానే పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతికి విడుదల అయ్యేలా చూస్తుంటారు. తద్వారా సినిమాలకు భారీ కలెక్షన్స్ వస్తుంటాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంక్రాంతికి సైతం 3 భారీ సినిమాలు విడుదలయ్యాయి. నందమూరి బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం డాకు మహారాజ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తమిళ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందించిన చిత్రం గేమ్ చేంజర్. విక్టరీ వెంకటేష్ అనిల్ రావుపుడి కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ చేంజర్ మాత్రం నెగటివ్ టాక్ తెచ్చుకొని ఫ్లాప్ గా నిలిచింది. గేమ్ చేంజర్ చిత్రం సంక్రాంతికి కానుకగా శుక్రవారం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాప్ ను సొంతం చేసుకుంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజ్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మెగా అభిమానులు సైతం సినిమాపై పెదవి విరుస్తున్నారు. 450 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ ను నిర్మించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా ఫెయిల్ అయింది. తెలిసిన కథే అయినప్పటికీ కథను నడిపించడంలో వైవిధ్యం లేకపోవడం సినిమాకు మైనస్ గా మారింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో తర్వాత సినిమా మరింత నీరసం తెప్పించిందని అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు సినిమా కలెక్షన్లు సైతం ఆశించిన స్థాయిలో లేవు. ఫస్ట్ డే 51 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండవ రోజు గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దాంతో రెండో రోజైన శనివారం 21.6 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టగలిగింది. మూడవ రోజైన ఆదివారం జనవరి 12న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 17 కోట్ల రూపాయల నెట్ వసూలు మాత్రమే సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో గేమ్ చేంజర్ 6 రోజుల్లో గేమ్ చేంజర్ మూవీ నెట్ కలెక్షన్స్ 110.03 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఏదేమైనా అద్భుతం జరిగితే తప్ప ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఎంత తీసేసినా ఈ సినిమా 250 కోట్లకు పైగానే నష్టాలను తెచ్చేలా కనిపిస్తోంది.